చేసి పెట్టేదానేమో ఒక్కదాన్ని ఉంటా. అరే ఎందుకే మా అమ్మ గిట్లా అదో ఇదో పని చేస్తది కదా, మరి ఆమెకు చెప్తే మరి మొత్తం నువ్వెందుకు చేసుకుంటున్నావు? అబ్బో మీ అమ్మనా చేసినట్టే చేసినట్టే ఇక ఆమెకు ఆశ పెట్టుకుంటా కూర్చుంటే బాగానే ఉంటది కథ గాని. ఏదో స్టార్టింగ్ లో చేసింది, ఇప్పుడు పని అంటే పని ముడతలేదు. ఏమైనా టైంకి తింటుంది, అక్కడిక్కడ తిరిగి వస్తుంది, పండుకుంటుంది, మళ్ళీ లేచి చాయ్ గిట్ల తాగుతుంది. ఆమెనా ఏం పని ముడతలేదు తెలుసా, మొత్తం నా మెడకే పెడుతుంది. ఇక ఆమె గిట్ల శాతన అయితే లేదేమోనే, శాతన అయినప్పుడు చేసి పెట్టలేదా? సరే తీగ నువ్వు పెట్టరా, అదేమైతుంది? పెడతా పెడతా, ఇంకెన్ని రోజులని పెడతా, నేను ఒకదాన్నే ఉన్నానా, ఇంకొకరు ఉన్నారు కదా వాళ్ళని గిట్ల పెట్టమాను. ఆ ఏదన్నా పంచుకునేటప్పుడు పాలంటే పాలు మీద ఉండదా మీ వదినే? మరి ఇప్పుడేంది నా ఒక్కదాని మీద ఎత్తేస్తే నేను ఒక్కదాన్నే ఉన్నానా, పెడతాందుకు నా దగ్గరనే తింటారు అంటే నా దొడు వాళ్ళగా నా దొడు వద్దా చెప్పు. అరే నువ్వేమో బయటి కష్టానికి పోయి సంపాదించుకొని మా అమ్మకు మా అయ్యకు ఉత్త పుణ్యానికి పెడుతున్నట్టే మాట్లాడుతున్నావు కదా. నా కష్టం నా లెక్క పెడితే ఏమైతుందే, అప్పుడు దాకా నేను తెచ్చి పెడతా, నువ్వు పెట్టు అంతే. ఈ ఎక్కువ తక్కువ ఏం మాట్లాడకు. ఇక మా అన్న